కమ్యూనిస్ట్ నాయకులు ఈ దేశంలో అధికారంలో లేరు. వాళ్ళ జాతీయ నాయకులు కూడా ప్రతిదానికి పద్దాకొచ్చి మాట్లాడరు. లోకల్ గల్లీ లీడర్లు మాట్లాడతారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అంటే కేజ్రీవాల్ కూడా పద్దాకొచ్చి మాట్లాడు. ఏదో బాగా క్రిటికల్ ఉన్న సందర్భంలోనే మాట్లాడతాడు. మనం ఇక్కడ ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాం. ప్రధానమంత్రి అభ్యర్థిమని ప్రజలకు చెప్తున్నాం. ప్రతిపక్ష స్థానం ఇచ్చారు ప్రజలు. ఆ హుందాతనాన్ని పాటించాలి. గెలుపుని ఓన్ చేసుకోలేక చివరికి అవతలోడికి అవకాశం ఇస్తున్నాం. నీట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ విధానం కరెక్ట్. నీట్లో ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది కరెక్ట్. ఆ ఫెయిల్యూర్ అయిన దానికి కాంగ్రెస్ నిలదీసింది కరెక్ట్. అయితే ఆ కుంభకోణానికి సూత్రధారులు అరెస్ట్ అయ్యారు, పాత్రధారులు అరెస్ట్ అయ్యారు. ఏకంగా ప్రభుత్వమే సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. అది నా విజయం అని చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీ. అది నా విజయం అని చెప్పుకోవాలి రాహుల్ గాంధీ. అరెస్ట్ అంతా మేము చేయడం వల్ల జరిగింది అని చెప్పుకోవాలి. అలా చెప్పుకోవడం మానేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని బొద్దింకెవడో వాగాడని మేమందరం కూడా బొద్దింకలు అని మాట్లాడుకుంటే ప్రయోజనం ఏంటి? పేపర్ లీకేజీలో సూత్రధారులు అరెస్ట్ అవ్వాలి, పాత్రధారులు అరెస్ట్ అవ్వాలి. ఇఫ్ పాత్రధారి కానీ సూత్రధారి కానీ మంత్రి అయితే అతను కూడా అరెస్ట్ చేయాలి. కానీ మిగతా దాంట్లో అయితే మంత్రి మీద యాక్షన్ ఎనఫ్. అబ్బే ఇప్పుడు ప్రభుత్వమే సచ్చినట్టు అదేది యుద్ధ విమానాలు పెట్టి ఇంకోటి పెట్టి టెలిగ్రామ్ యాప్లు నిషేధం పెట్టి మరి చేస్తుంది. అదంతా ఏం గర్వంగా చెప్పుకోవాలి? మా కాంగ్రెస్ చేసిన పోరాట ఫలితమే చచ్చినట్టు ఇప్పుడు బాధ్యతగా చేస్తుంది ప్రభుత్వం. ఇది మా సత్తా అని చెప్పాలి. అది మానేసి మీరు టెలిగ్రామ్ ఆపితే ఇంకో ప్లాట్ఫామ్ చేయరా? ఇవన్నీ ఎవడో బచ్చాగాడు ఎనలిస్ట్ పేరుతో మాట్లాడుకోవాల్సినటువంటి వాడు ఎందుకు రాహుల్ గాంధీ మాట్లాడుకుంటున్నాడు? అవన్నీ అంటే అవగాహన రాహిత్యం, నాయకత్వ పటిమ లేకపోవడం.